ముంబైని వర్షం ముంచెత్తింది. నిన్న రాత్రి నుంచి భీకర వర్షం కురుస్తోంది. రోడ్లపై నుంచి నడుం వరకు వరద ప్రవహిస్తోంది. అంధేరిలో డ్రైనేజీలో పడి 45 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఇక వాహనాలు కొట్టుకుపోయాయి. ఇల్లు ఆలయాల్లోకి వరద చేరుతోంది. థానేలో అర్ధరాత్రి కొండచెరలు విరిగిపడ్డాయి. వర్షాల కారణంగా 14 విమానాలను దారి మళ్లించారు. ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేశారు ఐఎండీ. వర్షాల కారణంగా పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మీరు చూస్తున్నారు, దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. బుధవారం నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి కుండపోత వానలతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా ముంబై మహానగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలుంటాయంటూ భారత వాతావరణ శాఖ చెప్తోంది. నిన్న రాత్రి నుంచి భీకర వర్షం కురుస్తుంది. ఇక రోడ్లపై నడుములోతు వరకు పూర్తిగా వరద ప్రవహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు వర్షాల కారణంగా 14 విమానాలను కూడా దారి మళ్లించారు. పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ముంబైలో కురిసిన భారీ వర్షాలకు విమాన సర్వీసులు మళ్లిస్తున్నట్టుగా ఎయిర్పోర్ట్ అథారిటీస్ ప్రకటించాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా ఉంటే రైళ్లు రోడ్డు మార్గాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. ఇక భారీ వర్షం కారణంగా విమానాశ్రయంలో నీరు చేరడంతో సర్వీసులు రద్దు చేశారు. దీంతో ఎయిర్పోర్ట్ వర్గాలు దీనికి సంబంధించిన సమాచారం చెప్తున్నాయి. మొత్తం 14 విమానాలు దారి మళ్లించినట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు ముంబై మహానగరానికి సంబంధించిన దృశ్యాలు. ఒక్కసారిగా ముంబైలో భారీ వర్షాల కారణంగా పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో వరద పోటెత్తుంది. ముఖ్యంగా ముంబైలోని కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. బుధవారం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటి వరకు 4 మరణించినట్టుగా తెలుస్తోంది. ఇక దాదాపు అన్ని ప్రాంతాల్లో వరద పోటెత్తినట్టుగా తెలుస్తోంది. ఇక ఎడతెరిపిలేని వర్షాలతో పూర్తిగా జనజీవనం అయితే అస్తవ్యస్తమైన పరిస్థితి. సబర్బన్ అంధేరిలో కురిసిన భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లుతున్నటువంటి డ్రైనేజీలో 45 ఏళ్ల మహిళ చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈస్ట్ అంధేరిలో రాత్రి ఈ ఘటన జరిగింది. మృతురాల్ని విమల్ అనిల్ గైక్వాడ్గా గుర్తించారు. అటు కళ్యాణ్లో పిడుగుపాటుకు కళ్యాణ్లో క్వారీలో పనిచేస్తున్నటువంటి 2 మరణించినట్టుగా తెలుస్తోంది. మీరు చూస్తున్న దృశ్యాలు పూర్తిగా ముంబైలోని మెయిన్ రోడ్లో పూర్తిగా మనిషి మునిగేంత వరకు కూడా నీళ్ళు వచ్చిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పూర్తిగా కాలనీలన్నీ జలమయమైన పరిస్థితి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు వస్తున్నాయి. ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేశారు. కార్లు పూర్తిగా మునిగిపోయాయి. మనిషి కూడా పూర్తిగా మెడ వరకు నీళ్ళు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మనిషి మునిగే వరకు కూడా పూర్తిగా నీళ్లు, అది కాలనీయా లేదా నదియా చెరువా, ఆ రకంగా ఉంది పరిస్థితి. ఆర్థిక రాజధాని ముంబైని పూర్తిగా అతలకుతలం చేస్తున్న పరిస్థితి. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి నేరుగా రాత్రి 10 గంటల వరకు 5 గంటల వ్యవధిలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో దాదాపు 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసిందంటే ఎంతటి భారీ వర్షం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు. పూర్తిగా ముంబై లోకల్ ట్రైన్లు, సబర్బన్ ట్రైన్స్ అన్నీ కూడా రద్దయిన పరిస్థితి. ఆలయంలోకి నీరు చేరింది. మనం చూడొచ్చు ముంబైలోని ఓ ఆలయంలో పూర్తిగా నీరు చేరి ఆలయం అంతా కూడా జలమయమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఆలయాలు, గోపురాలు, ఇళ్ళు, బడులు, ఆసుపత్రులు అసలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ముంబైలో కనిపిస్తూ ఉంది. చాలా కాలనీలు, అన్ని కాలనీలో గతంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ముంబై వర్ష ప్రభావం కనిపించేది. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ ముంబైలో వర్షం కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు. ఒక గుళ్ళో ఒక నంది విగ్రహం వరకు కూడా పూర్తిగా నీళ్ళు వచ్చిన పరిస్థితి. అంతవరకు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. అక్కడ చూడొచ్చు మనం ఆ గుడి ప్రాంగణంలో, గుడి లోపల కూడా ఏ రకంగా నీరు వచ్చి చేరింది మనకి దృశ్యాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆ గుడి అంతా కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇక పూర్తిగా ఇటు ముంబైతో పాటు పూణేలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈస్ట్ అంధేరిలో ఒక మహిళ అదిగో అదే మ్యాన్ హోల్లో పడి కొట్టుకుపోయింది. 45 ఏళ్ల మహిళ విమల్ అనిల్ గైక్వాడ్ అనే మహిళ అదే డ్రైనేజీలో పడి ఆమె అక్కడి నుంచి గల్లంతైన పరిస్థితి. ఈస్ట్ అంధేరిలో, సబర్బన్ అంధేరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి 9:20 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. 45 ఏళ్ల మహిళ అదే డ్రైనేజీలో పడి కొట్టుకుపోయినట్టుగా, గల్లంతైనట్టుగా తెలుస్తుంది. మృతి చెందిన మహిళను కూడా గుర్తించారు. సో అక్కడ
పూర్తిగా డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమై అక్కడ రెస్క్యూ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఫైర్ సిబ్బంది అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే ముంబై, పూణేలో పూర్తిగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు పూణేలో కూడా అదే పరిస్థితి. భారీ వర్షానికి పూణే కూడా పూర్తిగా జలమయమైంది. ఇవాళ కూడా ఇటు ముంబై, పూణేతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముంబై, పూణే, థానే, నాసిక్, పాల్ఘర్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కుర్లా, బందోప్, విక్రోల్ దగ్గర రైలు పట్టాలు వరద నీటిలో మునిగినట్టుగా తెలుస్తోంది. ఇటు భారీ వర్షాల కారణంగా పలు విమానాలు, రైళ్లు రద్దయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా రైళ్లు కూడా పూర్తిగా రద్దయిన విమానాలు దాదాపు 14 విమానాలు రద్దయిన పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ ఇండిగోకు చెందిన 9 విమానాలు, విస్తారకు చెందిన 2, ఎయిర్ ఇండియా అలాగే అకాసా ఎయిర్, గల్ఫ్ ఎయిర్ ఇట్లా ఒక్కో చొప్పున ఇతర ప్రాంతాలకు మళ్లించారు. ముఖ్యంగా అందులో హైదరాబాద్కు 7 విమానాలు మళ్లించారు. అహ్మదాబాద్కు 4, గోవాకు 2, ఉదయ్పూర్కు 1 మళ్లిస్తున్నట్టుగా చెప్తున్నారు. భారత వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో రోడ్లు, రైల్వే మార్గాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ముంబై వ్యాప్తంగా నెలకొంది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో పూర్తిగా ముంబై అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. భారీ వర్షాల కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై పూర్తిగా అతలాకుతలమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలా చోట్ల కాలనీలన్నీ నీట మునిగిన పరిస్థితి కనబడతా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ వర్షం కొనసాగుతుంది. ముఖ్యంగా కొంకణ్ ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా బంగ్లాదేశ్ వరకు ఒక ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. దీంతో కొంకణ్ ఏరియాలో ఉన్నటువంటి ద్రోణి ప్రభావంతో అటు గోవా, మహారాష్ట్ర, గుజరాత్తో పాటు ప్రధానంగా ముంబై, సముద్ర తీరమైనటువంటి ముంబై ప్రాంతంలోనే భారీగా దీని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. ఇది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, అరేబియా సముద్రంలో ఏర్పడింది కాదు, బంగాళాఖాతంలో ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం ఇప్పుడు అరేబియా తీరంలో ఉన్నటువంటి ముంబైపై చూపిస్తుంది. అరేబియా సముద్రంలో వచ్చినా ముంబైకి ముప్పే, బంగాళాఖాతంలో వచ్చినా కూడా ఇప్పుడు ముంబైకి ముప్పు పరిణమించిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ద్రోణి ప్రభావం ఇటువైపుగా కొంకణ్ వైపుగా కొనసాగుతుంది కాబట్టి ముంబైపై భారీ వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ముంబై, పూణేలో కూడా ముంబ్రా హైవే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి అక్కడ కూడా పూర్తిగా దాదాపు 4 గంటల పాటుగా హైవే బ్లాక్ అయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. మీరు చూస్తున్న దృశ్యాలు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పూర్తిగా భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి. 1 కాదు 2 కాదు, దాదాపుగా చాలా ప్రాంతాల్లో, చాలా కాలనీలో నీట మునిగిన పరిస్థితి. మనుషులంతా కూడా మునిగిపోయే వరకు కూడా పూర్తిగా నీళ్లు నదులను తలపిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. కార్లు మునిగిపోతున్నాయి, పూర్తిగా ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో మనుషులు కూడా మునిగే పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా మరొక 2 రోజుల పాటు ముంబైని భారీ వర్షాలు వదిలే పరిస్థితి కనబడలేదు. భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇటు చెన్నై కూడా అదే పరిస్థితి నెలకొంది. మీరు చూస్తున్న దృశ్యాలు ముంబైలో వరదలకు వ్యక్తి కొట్టుకుపోతుంటే స్థానికులు అరుపులు కేకలతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రోడ్డును క్రాస్ చేసే క్రమంలో భారీ వరద ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అది ఏ వాగులో వంకలో కాదు, పూర్తిగా మెట్రో సిటీ అనేటువంటి ముంబైలో అంతటి వరద ఉధృతి. కనీసం రోడ్డు క్రాస్ చేసేందుకు కూడా అక్కడ నిలకడలేని పరిస్థితి కొనసాగుతుంది. ఆ భారీ వరద కారణంగా, ఉధృతమైన వరద కారణంగా మనుషులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. అంతటి భారీ వరదలో నిలదొక్కుకోలేక, రోడ్డు క్రాస్ చేయలేక వరదలు కొంత దూరం కొట్టుకుపోయి గట్టిగా అడుగులు వేస్తూ రోడ్డు క్రాస్ చేసి ప్రాణాలు దక్కించుకున్న పరిస్థితులు, దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇలాంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇక భారత వాతావరణ శాఖ అయితే శుక్రవారం వరకు కూడా ఇంకా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. ముంబైతో పాటు తమిళనాడులో కూడా అదే పరిస్థితి, చెన్నైలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి. అక్కడ కూడా వర్షాలు, వరదల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ముఖ్యంగా ముంబైకి మాత్రం మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. శుక్రవారం వరకు కూడా అధికారులు అలర్ట్ ప్రకటించిన పరిస్థితి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నెలకొంది. ముంబై, పూణే,
అలాగే నాసిక్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ముంబైలోని చాలా ప్రాంతాల్లో ఇంకా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనబడతా ఉంది. అధికారులు అయితే పూర్తిగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో ఇప్పటికే నీట మునిగిన ప్రాంతాల్లో ప్రజలను సురక్షితంగా తరలించి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించి ఆహారాన్ని అలాగే మంచినీటిని అందిస్తున్న పరిస్థితి. ఒకసారి అదృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. ముంబైలో కాలనీలు ఏ రకంగా నీట మునిగాయి. అది చెరువు కాదు, నది కాదు, పూర్తిగా ఒక ముంబై మెట్రో సిటీ. ముంబై మెట్రో సిటీ ఏ రకంగా ఉంది. కార్లన్నీ కూడా మునిగిపోయాయి. కార్లన్నీ కూడా దాదాపుగా ఏదో టైర్ల వరకు మునిగిపోయిన పరిస్థితి కాదు, పూర్తిగా పెద్ద పెద్ద కార్లన్నీ కూడా మునిగిపోయి పైన టాప్ మాత్రమే కనిపిస్తుంది. అంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా కేవలం మునిగిపోయి నీళ్ళలో ఉండడం కాదు, ఆ వరద చూడండి ఉధృతంగా వాగులు వంకలు ప్రవహిస్తే ఏ రకంగా ఉంటుందో. ఇది అటవీ ప్రాంతాల్లో, కొండ చర్యల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లోకి ఎలా ఉధృతంగా వాగులు వంకలు ప్రవహిస్తాయో ఆ రకంగా ఉంది మెట్రో సిటీలోనే అంతటి ఉధృతమైనటువంటి ప్రవాహం కొనసాగుతుంటే ఇక ప్రజల ప్రాణాలకు రక్షణ ఎక్కడ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా వాహనాలు అయితే నీట మునిగాయి. నీట మునగడం అంటే మామూలుగా కాదు, కంప్లీట్గా మునిగిపోయాయి. కార్ల టాప్స్ మాత్రమే కనిపిస్తాయి, కార్లు కూడా ఏమీ కనిపించలేదు. ఇక వాహనాలు అయితే పూర్తిగా టూ వీలర్స్ అయితే మునిగిపోయినాయి, కొట్టుకుపోతున్నాయి. ఎక్కడికక్కడ మనం ఆ దృశ్యాలు చూడవచ్చు. వాహనాలన్నీ కొట్టుకుపోతున్న పరిస్థితి. అసలు మహానగరంలో ఇంతటి జల విలయం ఏ రకంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. కోట్లాది మంది నివసించే ఒక పెద్ద మెట్రో నగరంలో ఈ రకమైనటువంటి జల ప్రళయం ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి జల దిగ్బంధనం అంటే ఇలా ఉంటుందా అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ, ప్రత్యక్ష తార్కాణమే ముంబై మహానంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. 5 గంటల్లో 220 మిల్లీమీటర్ల వర్షం కురిసిందంటే ఎంతటి భారీ వర్షం ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. మీరు చూస్తున్న ట్రాఫిక్ దృశ్యాలు అర్ధరాత్రి తానేలోని ముంబ్రా హైవే బైపాస్ పై కొండ చర్యలు విరిపడంతో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా తానే నుంచి ముంబైకి దారి తీసే రహదారి అది హైవే ముంబ్రా బైపాస్ అంటారు దాన్ని. ముంబ్రా బైపాస్ పై కొండ చర్యలు విరిపడంతో ఒక్కసారిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాంతోపాటు భారీ వర్షం కారణంగా కూడా ఇక్కడికక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ముంబై మహానగరం అంతా అతలకుతమైన పరిస్థితి మనకు కనబడతా ఉంది. భారీ హెచ్చరికల మధ్య బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMC కూడా నగరంలో అన్ని పాఠశాలలు కళాశాలను సెప్టెంబర్ 26 వరకు మూసివేసినట్టుగా ప్రకటించింది. అవసరమైతే తప్ప పౌరులు తమ ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైళ్లను పట్టుకునేందుకు కూడా పెద్ద ఎత్తున జనాలు గుమికూడడంతో ఘట్కోపర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. ఇక బుధవారం రోజు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 మధ్య ముంబైలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే ములుందు వీణానగర్లో 104 మిల్లీమీటర్లు, భాండప్లో 120, పోవైలో 145, చెంబూరులో 162, గోవండిలో 167 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మాన్గర్గ్లో అత్యధికంగా 190 మిల్లీమీటర్లు, ఘట్కోపర్లో 182 మిల్లీమీటర్లు, విఖ్రోలీలో 188, అలాగే సెవ్రీ, వాడల, వర్లీ, గ్రాంట్ రోడ్ వంటి ప్రాంతాల్లో కూడా వరుసగా 150 మిల్లీమీటర్ల
వర్షపాతం నమోదైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇన్కమింగ్ విమానాలను పూర్తిగా డైవర్షన్ చేశారు. అందులో ముఖ్యంగా హైదరాబాద్కు 7 విమానాలను ప్రస్తుతం దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. అటు హైదరాబాద్తో పాటు అహ్మదాబాద్, గోవా అలాగే మిగతా ప్రాంతాలకు విమానాలను దారి మళ్లించిన పరిస్థితి కనబడతా ఉంది. ఎంతటి భారీ వర్షపాతమో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మరొక 2 రోజుల పాటు ముంబైలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.